హాయ్ గైస్, నేను మీ శ్రావంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుశాల్ అర్జున్ స్టోరీస్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో నేనేం చేశానో చూసేయండి. కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్, బాయిల్డ్ పల్లి, 1 ఎగ్ అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఇవేనండి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఎప్పుడు దోశ, ఇడ్లీ, ఉప్మా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చేయడం చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. ప్రజెంట్ మనం ఉన్న బిజీ లైఫ్లో వర్క్లో పడి లంచ్ లేదా డిన్నర్ ఎప్పుడైనా మిస్ చేస్తూ ఉంటాం. ఏది మిస్ చేసినా బ్రేక్ఫాస్ట్ మాత్రం మిస్ చేయకండి. అదే బ్రేక్ఫాస్ట్లో మనం కొంచెం హెల్తీగా తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది కదా. అలా అని రోజు ఇవే తింటే మనకి బోర్ కొట్టేస్తుంది. అలా కాకుండా వారానికి ఒకసారి 2 సార్లు అలా తింటే మన హెల్త్ బాగుంటుంది. మనం కూడా హెల్తీగా తిన్న ఫీలింగ్ వస్తుంది కదా. మార్నింగ్ లేచి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని బాయిల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకేనండి నేనైతే నైటే మొత్తం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అలానే పల్లి కానీ శనగలు కానీ నైటే నానపెట్టేస్తా. ఇంకా మార్నింగ్ లేవగానే ఆ వెజిటేబుల్స్ని వాష్ చేసి బాయిల్ చేసేస్తా. అండ్ ఇంకొక సైడ్ ఆ పల్లి కూడా వాష్ చేసేసి కుక్కర్లో పెట్టేస్తా. అవి బాయిల్ అయ్యేలోపు నాకు ఏమైనా పని ఉంటే అది చేసేసుకుంటా. ఆ లోపు ఇవన్నీ బాయిల్ అయిపోతాయి. ఆ బాయిల్డ్ వెజిటేబుల్స్ అలానే తినాలనుకుంటే తినేయండి, కానీ నాకు టేస్ట్ లేకపోతే తినబుద్ధి కాదు. అందుకే నేనేం చేస్తానంటే ఒక బాండ్లీ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసేసి దాంట్లో కొంచెం వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేస్తాను. మీకు కావాలంటే పెప్పర్ కూడా వాడుకోవచ్చు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. వాటితో పాటు ఒక బాయిల్డ్ ఎగ్, 2 బ్రెడ్స్. మీకు బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేకపోతే దాన్ని ఆమ్లెట్ చేసుకొని ఆ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తింటే సూపర్ ఎమ్మీ ఉంటుంది. చూసారా, మన ప్లేట్ చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే ఇంకా బాగుంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.